గ్రేటర్ సిటీలో గ్రాండ్గా 79వ స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ పార్టీల ఆఫీసులు, కాలనీల్లోని కూడళ్లలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ చేశారు. స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన అమరులను గుర్తు చేసుకున్నారు నేతలు. వారి స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించారు అధికారులు. డెబ్బై 79 స్వాతంత్ర్యంలో ఓట్ల కోసం కొట్లాడాల్సిన పరిస్థితులున్నాయన్నారు తెలంగాణ జనసమితి ప్రెసిడెంట్ కోదండరాం. హైదరాబాద్లో తెలంగాణ జనసమితి ఆఫీసులో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు కోదండరాం. స్వాతంత్ర్య పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్నారు కోదండరాం. స్వాతంత్ర్య పోరాటంలో యువత కీలక పాత్ర పోషించిందన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్. కానీ నేటి యువత వారి త్యాగాలను గుర్తించకపోగా 79వ స్వాతంత్ర్య వేడుకల గురించి తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బేగం బజార్లో భగవంత్ సింగ్ యువసేన ఆధ్వర్యంలో తిరంగా బైక్ ర్యాలీని, జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రారంభించారు రాజా సింగ్. कहीं पर 10 नौजवान खड़े हुए हैं तो कहीं पर 15 नौजवान खड़े हुए हैं, लेकिन यहाँ पर सौों में नौजवान खड़े हुए हैं, ये देखकर मुझे खुशी हुई. గ్రేటర్ హైదరాబాద్ ను అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. జీహెచ్ఎంసీ ఆఫీసులో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఎగురవేశారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. స్వయం సహాయక సంఘాలకు, ట్రాన్స్జెండర్స్ కు 290 కోట్ల రూపాయల రుణాల చెక్కులను పంపిణీ చేశారు మేయర్. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. విద్యాసంస్థల డైరెక్టర్ ప్రొఫెసర్ విష్ణుప్రియ జాతీయ జెండా ఆవిష్కరించారు. వేడుకలకు విద్యాసంస్థల డైరెక్టర్స్, ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఎన్సీసీ క్యాడెట్ల పరేడ్ ఆకట్టుకుంది. విద్యార్థుల ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. హైదరాబాద్ మెట్రో భవన్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఈ సందర్భంగా నివాళులర్పించారు. స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తితో దేశాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు ఎన్వీఎస్ రెడ్డి. హైదరాబాద్లోని బస్ భవన్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మహనీయుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. మహాత్మా గాంధీ, అంబేద్కర్, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ త్యాగమూర్తుల ఫలితంగా స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. ఆర్టీసీ సిబ్బందిని సన్మానించారు సజ్జనార్. నిమ్స్లో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. సిబ్బంది, వైద్యులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. నిమ్స్ సంచాలకులు బీరప్ప ఉత్తమ సేవలందించిన వైద్యులు, సిబ్బందికి పురస్కారాలు ప్రదానం చేశారు. హైదరాబాద్ నెహ్రూ జువాలజికల్ పార్కులో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు అధికారులు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఐఎఫ్ఎస్ వసంత. వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన 120 మంది సిబ్బందికి ప్రశంసా పత్రాలతో పాటు నగదు బహుమతులు అందజేశారు వసంత. హైదరాబాద్ విజయనగర్ కాలనీలో ఎక్స్ రోడ్లో భీమ్ సైనిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జెండా ఆవిష్కరించారు భీమ్ సైనిక్ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ. అనంతరం స్వాతంత్ర్య పోరాట వీరులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో భీమ్ సైనిక్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో 79వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. భారత స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేసిన వీరులను స్మరించుకున్నారు నేతలు.